అనిత. అనిత గారు ఏం చేస్తుంటారండి? ఎస్బీఐ కార్డ్స్లో వర్క్. ఎస్బీఐలో చేస్తుంటారు. ఓకే, డైలీ వెళ్తుంటారా మీరు బస్సులో? డైలీ వెళ్తాను. డైలీ వర్కింగ్ డే అంతా వెళ్తుంటారు. వర్కింగ్ డేస్ ఎంత అవుతుంది మీకు బస్సులో? ఎంత ముందు ఉచిత బస్సు పెట్టకముందు ఎంత అయ్యేది ఎవ్రీ మంత్? పాస్ అయితే కనుక 1200. బస్ పాస్ అయితే 1200. మరి ఇప్పుడు బస్ పాస్ అవసరం లేదు కదా ఇంకా? ఫ్రీ టికెట్ అంటే 1200 సేవ్ అవుతుంది. సేవ్ అవుతుంది. ఈ 1200 కాకుండా ఇంకా మీరు బస్ పాస్ చేయించుకునే బడ్డెన్ కూడా తగ్గుతుంది కదా అక్కడ క్యూ లైన్లో. నాకు సేవ్ అవుతున్నట్టే కదా అమౌంట్. ఇంతకుముందు బస్ పాస్ చేయించుకోవడానికి ఎంత సమయం పట్టేది మీకు? మినిమం ఒక్కొక్కసారి హాఫ్ అన్ అవర్. ఎవరు వచ్చేవాళ్ళు కూడా కాదు టైంకి వాళ్ళు. హాఫ్ అన్ అవర్ ఇంకా జాబ్కి వెళ్ళడానికి కూడా టైం పట్టేది మాకు. ఇప్పుడు ఇంకా అక్కడ వెయిట్ చేయకోకుండా డైరెక్ట్గా ఆఫీస్కి కూడా వెళ్ళిపోతున్నాను. మరి ఏం చెప్తారు? ఎట్లాంటి యూజ్ మంచి పథకం పెట్టారు కదా చంద్రబాబు నాయుడు. ఇట్స్ ఏ గుడ్ స్కీమ్ అని చెప్తాను నేను. చాలామందికి కూడా మనీ సేవ్ అవుతుంది. కొంతమంది లేని వాళ్ళకి కూడా ఇది ది బెస్ట్ అని అంట. అంటే గవర్నమెంట్ తీసుకొచ్చిన నిర్ణయం మంచిదా అంటారు? గుడ్. ఓవరాల్గా బాగానే ఉంది గవర్నమెంట్. చాలా బాగుంది. అమ్మ మీ పేరమ్మా? నా పేరు శంకరమ్మ అండి. ఏం చేస్తుంటారండి? నేను కోటక్ మహేంద్ర బ్యాంకులో అటెండర్ కదా. కోటక్ మహీంద్రా బ్యాంక్లో జాబ్ చేస్తుంటారు. ఎంత వస్తుందండి మీకు అక్కడ? 30,000 వస్తుంది. ఏంటి మరి ఉచిత బస్సు ప్రయాణం పెట్టారు కదా? బాగానే ఉందండి, బాగానే ఉంది. లేకపోతే రోజుకు 100 రూపాయలు అయ్యాయి. రోజుకు 100 అంటే నెలకు 3000. నెలకు 3,000 అంటే అయ్యాయి. మీకు వచ్చిన జీతంలో ఈ డబ్బులు 3000 రూపాయలు బస్సు తీసేయాలి. అయిపోయాయి. ఎప్పుడు పాస్ తీసుకునేదాన్ని కాదు, నాకు టైం సరిపోదని మేము ఆటోలకి వెళ్ళగాలి. ఇప్పుడు బాగానే ఉందండి, బాగానే అంటే మహిళలు ప్రతి మహిళకి ఉపయోగపడాలి ఈ పథకము. బాగానే ఉపయోగపడుద్ది. మహిళలకు అంటే ఇది వాళ్ళు కష్టపడుతుంటారు కాబట్టి వారికి ఆర్థికంగా ఈ బస్సు ప్రయాణం అనేది భారం కూడదని చెప్పి అయితే చంద్రబాబు నాయుడు గారు ఈ పథకం తీసుకొచ్చారు. బాగానే ఉందండి, అందరికీ కూడా బాగానే ఉంది. ఇట్లాంటి పథకం పెట్టారు కదా, ఆయనకి ఏం చెప్తారు? చాలా థ్యాంక్స్ అండి ఆయనకి. ఇంకా మళ్ళీ మళ్ళీ ఆయన రావాలని కోరుకుంటున్నాం. మహిళలంతా సంతోషంగా ఉన్నారా ఈ ప్రయాణం? ఉన్నామండి. అమ్మగారు మీ పేరండి? పార్వతి కాశీ. నేను పిల్లల దగ్గర ఆయాగా పనిచేస్తాను. రోజు వెళ్ళి వస్తుంటారండి బస్కి? రోజుకి వెళ్ళి ఏ వస్తాను. ఊరు నుండి ఏ ఊరు వెళ్తారండి? విజయవాడ జక్కపూడెం కాలనీ. జక్కంపూడి కాలనీ. వెళ్ళి వస్తాడు. బెంచ్ సర్కిల్ దగ్గరికి వెళ్ళి లోపల బాగా నడవాలి. అది గాయత్రి నగర్ నడవాలి. ఎలా ఉంది మరి ఈ ఉచిత బస్సు ప్రయాణం పథకం పెట్టారు కదా, స్త్రీశక్తి అని? బస్సు పాసులు తీసుకునేవాళ్ళం. ఇప్పుడు పర్వాలే. ఇక రేపు ఫస్ట్ నుంచి ఇక పనిచేస్తుంది. ఇప్పుడు పర్వాలా. బాగానే ఉందా ఈ పథకం వల్ల? హ్యాపీగా ఉన్నారా మహిళలంతా? హ్యాపీగానే ఉన్నాము. ఆయన గెలిచినా గెలవకపోయినా చంద్రబాబు నాయుడే నాకు ఇష్టం. మీకు ఎంత ఆదా అవుతుందమ్మా ఈ బస్సుకి ఉచిత బస్సు పెట్టడం వల్ల? మీకు ఎంత డబ్బులు ఆదా అవుతుంది? 1000 రూపాయలు అవుతుంది. 1000 రూపాయలు బస్సు పాస్ తీసుకుంటే ఉంటే 1000 రూపాయలు ఆదా. అది అందరికీ ఉపయోగకరంగా ఉందా ఈ పథకం? బాగుంది. అమ్మ మీ పేరమ్మా? ధనలక్ష్మి అండి. ధనలక్ష్మి గారు ఏం చేస్తుంటారండి? కూలి పని చేసుకుంటామండి. కూలి పనులకు వెళ్తుంటారు. ఏ ఊరు నుండి వస్తున్నారు? కానూరు నుండి వస్తున్నానండి. కానూరు నుండి వస్తున్నారు విజయవాడ. ఎంత కానూరు నుండి విజయవాడకి? 50 రూపాయలండి. 50 రూపాయల దగ్గర అవుతుంది మీకు వచ్చేసరికా. ఓకే, మరి ఫ్రీ బస్ పెట్టారు కదా, ఎట్లా ఉంది మీకు? ఫ్రీ బస్ పెట్టిన చాలా సంతోషంగా ఉందండి. ప్రతి అవకాశానికి సహాయం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఇలా ప్రతి వాళ్ళకు ఉపయోగపడాలని ఆశిస్తున్నాం మేము. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. మంచి ఉంది, చెడు ఉంది. ఏంటంటే మనం ప్రతి అవసరానికి కూడా రూపాయలు లేనప్పుడు బస్సులు ఇబ్బంది పడే వాళ్ళకి చాలా ఇదిగా ఉందండి. కూలి పనులు చేసే వాళ్ళు రోజు పనుల కోసం విజయవాడ వచ్చారంటే ఎక్కడ దూరం ప్రయాణం వెళ్ళే వాళ్ళకి కొంత డబ్బులు ఆదా అవుతున్నాయి కదా? చాలా ఆదా అవుతాయండి. మీకైతే ఒక 1500 2000 ఆదా అవుతున్నాయి అంటున్నారు. అవుతాయండి. 1500 చాలా సేఫ్ అవుతున్నాయండి. నెల వచ్చేసరికి 1500 అవుతున్నాయండి. అంటే రావటం పావడం మీద ఛార్జీలు అండి. ఒకసారి మధ్యాహ్నం వెళ్ళాలంటే మళ్ళీ ఛార్జీలు కదా. అలా ప్రతి దానికి వెళ్ళడానికి ఛార్జీల వల్ల చాలా ఇబ్బంది పడి కొన్ని ఆగిపోయేవాళ్ళు. దేనికైనా వెళ్ళాలన్నా కూడా డబ్బులు లేని పరిస్థితిలో ఉండి. అలాంటి ఇప్పుడు దీనివల్ల ఏంటంటే చాలా ఉపయోగం ఉంది. ప్రతి అవసరానికి వెళ్ళగలుగుతున్నారు, ప్రతి అవసరాలు తీర్చుకోగలుగుతున్నారు. డబ్బులు లేకపోయినా ఎవరినో అడగాల్సిన అవసరం కూడా లేదు. మీ సొంతంగా మీరు ఆధార్ కార్డు పట్టుకొని సొంతది కనుక వ్యాను ఎక్కి దిగినట్లుగా ఉందండి. చక్కగా వెళ్తాం, ఆధార్ కార్డు చూపించవచ్చు, మళ్ళీ దిగేసి వెళ్ళిపోవటం. అలా ప్రతి దానికి కూడా చాలా సేఫ్టీగా ఉందండి. రిస్క్ లేకుండా, చాలా టెన్షన్ పడకుండా. ఈ బస్సు లేకపోతే దాటిపోతే వేరే బస్సుకి ఇంకా ఛార్జీలు ఎక్కువ అవుతాయి అని ఉంటాయి ఎక్స్ బస్సులకి. అలాంటి అవకాశం కూడా లేదు. ఏ బస్సు అయినా సొంత బస్సులా ఎక్కొచ్చు, రావచ్చండి. ఇది చాలా ఇదిగా ఉంది. సొంత బస్సులోకి ఎక్కి దిగిపోతున్నారు. అసలు ఇలా చేసినందుకు చంద్రబాబు గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలండి. దీనివల్లే కాకుండా అమ్మఒడి చాలా వేశారు. వచ్చిందమ్మా మీకు? వచ్చిందా? ఎంతమంది పిల్లలమ్మా? 2 పిల్లలు అయితే ఒకళ్ళకే వచ్చిందండి. అంటే వాళ్ళ కాలేజీ వాళ్ళకి రావంట. ఓన్లీ 10th వాళ్ళకే వస్తున్నాయి. బాబుకే వచ్చాయి, ఒకళ్ళకే వచ్చాయి.
కాకపోతే కొంతమందికి వచ్చిన వాళ్ళకి 2-3కి వచ్చాయి. అది ఒక్కొక్కరు రాతను బట్టి ఉంటుంది అందుకో దాన్ని చెప్పేది ఏమీ లేదు. కాకపోతే కానీ చాలా మంచి లక్షణాలు ఉండి మంచి అవకాశాలు ఉన్నాయండి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం చాలా మార్పు తీసుకొచ్చిందండి. ఇలానే ఉండాలి అని ఎల్లకాలం ఇలానే ఉండాలనుకుంటున్నాను. అంటే పని చేసుకునే వాళ్ళు, కూలి పనులకు వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేదంటే మధ్యతరగతి వాళ్ళు అంతా ప్రజలంతా మహిళలంతా హ్యాపీగా ఉన్నారు. మధ్యతరగతి వాళ్ళకి చాలా బెనిఫిట్ ఉందండి. ఇది అసలు చాలా ఆశ కూడా ఉందండి. ప్రతి వాళ్ళకి కూడా చాలా మంచిగా ఉంది. పథకాలను ఇస్తున్నాడమ్మా, తల్లికి వందనం, ఫ్రీ గ్యాస్, పెన్షన్స్. గ్యాస్ కూడా ఫ్రీగానే వస్తుంది అండి. గ్యాస్ వస్తుంది, బస్సు అవకాశాలు ఉండి, అమ్మఒడి ఉంది, పింఛనీ వాళ్ళకి పింఛనీ ఉంది. ఒక పెద్ద కుటుంబానికి ఆదుకోవడానికి చాలా మంచి సాయం చేశారు చంద్రబాబు నాయుడు గారని మేము చాలా ఇదిగా ఆలోచిస్తాం. నా పేరు శ్రీలక్ష్మి అండి. శ్రీలక్ష్మి గారు ఏం చేస్తుంటారండి? ఫైనాన్స్ సెక్టర్లో జాబ్ చేస్తాను. ఫైనాన్స్ సెక్టర్లో జాబ్ చేస్తున్నట్టు. ఓకే, వర్కింగ్ ఉమెన్. డైలీ ఉంటుందండి వర్క్? డైలీ ఉండేది. డైలీ ఇట్లానే బస్సు మీద వెళ్ళి వస్తుంటారా? మరి ఎట్లా ఉంది ఇప్పుడు స్త్రీ శక్తి పథకం కింద చంద్రబాబు నాయుడు ఉచిత బస్సు ప్రయాణం అవైలబుల్ చేశారు కదా అందరికీ, ఎట్లా ఉంది అసలు? చాలా హెల్ప్ఫుల్ అవుతుంది సార్. బర్డెన్ తగ్గుతుంది ప్రతి మంత్. మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా హెల్ప్ చేసినట్టు. చాలా థ్యాంక్ యూ సార్. ఎంత సేవ్ అవుతుందండి? 1200 సేవ్ అవుతున్నాయి సార్. అంటే చాలా బాగుందండి, ఉపయోగపడుతుందండి మహిళలకి ఈ పథకం, కుటుంబాలకి, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కావచ్చు, ఎవరైతే డైలీ వర్క్ చేసే వాళ్ళకి కావచ్చు. హెల్ప్ఫుల్ అయింది సార్. చాలా మందికి హెల్ప్ఫుల్ అయింది. చాలా చాలా థ్యాంక్ యూ సార్. ఏం చేస్తుంటారమ్మా? ప్లాస్టిక్ కంపెనీలో పని ప్లాస్టిక్ కంపెనీలో పని చేస్తుంటారు. ఎన్ని నెలలు బట్టి పని చేస్తున్నారమ్మా? 4 ఏళ్ళ మధ్య ఓకే, ఎంత వస్తుంది మీకు? 300. 300 వస్తుంది ఒక రోజుకి. ఓకే, ఏ ఊరు నుండి వెళ్తున్నారమ్మా అక్కడికి? వైఎస్ఆర్ కాలనీ నుంచి. వైఎస్ఆర్ కాలనీ. మీది ఎక్కడ? వైఎస్ఆర్ కాలనీ. కంపెనీ ఎక్కడ? ఆటోనగర్. ఆటోనగర్ వెళ్తారు. డైలీ మీరు వైఎస్ఆర్ నగర్ నుండి ఆటోనగర్ వెళ్ళి వస్తుంటారు. బస్సు మీద వెళ్తుంటారమ్మా? బస్సు మీద రాను పోయిన 60 రూపాయలు ఛార్జ్. రాను పోను 60 రూపాయలు. మీకు వచ్చిన దాంట్లో 60 రూపాయలు బస్సుకి కేటాయించారు. టీపునాడే టీలాడి 100 పోతాయి. 100 రూపాయలు. 200 మిగులుతాయి. ఇప్పుడు అది లేదు ఆ ఛార్జ్. ఉచిత బస్సు ప్రయాణం పెట్టారుగా చంద్రబాబు, మరి పథకం పెట్టిన తర్వాత మీకు ఏదైనా ఉపయోగకరంగా ఉందా, లేదంటే బాగుంది. బాగుంది. డబ్బులు ఆదా అవుతున్నాయి? ఆదా అవుతుంది. మహిళలందరికీ డబ్బులు కొంత ఆదా అవ్వాలని చెప్పేసి ఈ పథకం చంద్రబాబు తీసుకొచ్చారు. ఏం చెప్తారు మరి ఆయనకి? థ్యాంక్స్ చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి. చాలా మంది అక్కడికి వస్తారు కదా ప్లాస్టిక్ కంపెనీలో పనిచేయడానికి మహిళలు, వాళ్ళు ఏం చెప్తున్నారు మీతో? చంద్రబాబు నాయుడు మంచి పథకం తీసుకొచ్చాడు, బాగుంది అంటున్నారా, లేదంటే బాగాలేదు అంటున్నారా? మనకు ఛార్జీలు తప్పినవి దేవుడి దేవులు ఆయనే రావాలని అంటున్నారు. దేవుని దేవాలు ఆయనే రావాలంటున్నారా? చాలా థ్యాంక్స్ అండి. సంతోషంగా ఉన్నారా మహిళలు? మరి సంతోషంగా. ఎలా ఉంది ఇప్పుడు ఆయన వచ్చేసి 1.5 సంవత్సరం అవుతుందమ్మా, కొత్త ప్రభుత్వం వచ్చేసి. మహిళలకు ఇప్పుడు బాగుందా, గతంలో బాగుందా? ఇప్పుడే బాగుంది. జగన్ ప్రభుత్వంలో బాగుండేది, జగన్ ఉంటే డబ్బులు వేసేవాళ్ళు అంటున్నారు. మరి ఏవేసాము, కొంతమందికి వస్తాయి కొంతమందికి రావు. అదైనా బాధే కదండి. వేసిన వాళ్ళు సంతోషపడతారు, రాని వాళ్ళు బాధపడతారు. ఇప్పుడైతే బాగానే ఉందా? ఏడా